2 కొరింథీయులకు 5:10 యొక్క స్పష్టమైన బోధ. దీని అర్థాన్ని క్రమంగా చూద్దాం. వచనార్థం, సారాంశం. మనం ప్రతి ఒక్కరం శరీరములో ఉన్నప్పుడు చేసిన మంచి చెడ్డ క్రియలను బట్టి ప్రతిఫలం పొందునట్లు క్రీస్తు తీర్పు సింహాసనమునకు ప్రత్యక్షపడవలసియున్నది. 1. మనం ప్రతి ఒక్కరం. ఇది ప్రత్యేక వ్యక్తిగత హాజరు. ఎవరి జీవితానికి వారు లెక్క ఇవ్వాలి. ఇతరుల విశ్వాసం, పదవి, పిలుపు మనకు రక్షణ కాదు. 2. శరీరములో ఉన్నప్పుడు చేసిన క్రియలు. భూమిపై జీవించిన సమయంలో. మాటలు, పనులు, ఉద్దేశాలు, హృదయ భావాలు కూడా. ఉపదేశకుడు 12:14 దేవుడు రహస్యమైనదైనా విచారించును. 3. మంచి చెడ్డ అంటే ఏమిటి? ఇక్కడ పాపశిక్ష భావం కాదు. దేవుని చిత్తానుసారమైనవి మంచి. శరీర స్వభావమును బట్టి చేసినవి చెడ్డ, విలువలేనివి. 1 కొరింథీయులకు 3:12-15 బంగారం, వెండిత్ నిలిచే పనులు. చెక్క, గడ్డిత్ కాలిపోవు పనులు. 4. క్రీస్తు తీర్పు సింహాసనం, బేమా సీట్. ఇది విశ్వాసుల కోసం. శిక్షాత్మక తీర్పు కాదు. రోమా 8:1 ప్రతిఫల తీర్పు మాత్రమే. 5. ఫలితం ఏమిటి? మంచి క్రియలు బహుమతి. విలువలేని క్రియలు నష్టం. అయినా వ్యక్తి రక్షింపబడతాడు. 1 కొరి 3:15 ముఖ్యమైన సారాంశం. రక్షణ విశ్వాసము వలన. ప్రతిఫలం క్రియలను బట్టి. క్రియలు ఆత్మస్థితికి సాక్ష్యం. క్రీస్తు తీర్పు సింహాసనం లెక్క చెప్పే దినం. ఆత్మీయ హెచ్చరిక. ఇప్పుడు మనం చేసే ప్రతి పని అప్పుడు నిత్య విలువ పొందుతుంది.